సో అందరికి ప్రైజ్లాడండి, యేసుక్రీస్తు నామములో అందరికి ప్రైజ్లాడు. సో వాక్యపూర్వకంగా మనం ముందుకెళ్దామండి. సో ప్రార్థన. అయినా తండ్రి పరిశుద్ధుల తండ్రి పరలోకమందున మా తండ్రి నైనా మమ్మల్ని క్షమించినైనా వాటి వలన ఈ ఉదయకాలం చూడకుండా ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు. దయచేసి మమ్మల్ని క్షమించినైనా ఈ వాక్యాలనైనా నువ్వు ఉండి నేను నడిపించినైనా వాక్యాల ద్వారా మేము నడుచుటకునైనా మాలో ఉండుమని మేము పాపం నుండి విడిపించినైనా ముందుకు పాపం నుంచి నడిపించుకుని ప్రార్థన చేస్తున్నాయినా మా కోసం అయినా ఈ పరలోకం నుంచి నైనా దిగొచ్చినైనా మా కోసం రక్తం చెందించినైనా అయినా మాకు మేము అది నేను తెలియకనైనా పిచ్చి వాళ్ళ లెక్కనైనా మేము బయటనైనా ఇష్టానుసారమైన జీవితం మీ ధర్మశాస్త్రం వల్లనైనా నీ వల్లనైనా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నా. యేసే పరిశుద్ధ ఆమేన్. సో బైబిల్ ఉన్నట్టయితే అందరూ బైబిల్ తెరుచుకుందామండి. సో దావీదు రాసిన కీర్తన Psalms 117 1 verse. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. సో Psalms 117 verse 1-4 చూసినట్లయితే దేవుడు ఏమంటుండు, యెహోవా మన కృప హెచ్చుగానున్నది. హెచ్చుగానున్నది నాకు ఏం గుర్తుకొస్తాయంటే మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయింది కదా, డిప్యూటీ సీఎం గారు. అప్పుడు అతనికి తెలిసినట్టు అతను చెప్తుండు, ఏమని చెప్తుండు, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడను. అంటే తగ్గించుకుంటే హెచ్చించబడతాడు. అంటే అతనికి తెలిసింది అతను చెప్పిండు. ఇక మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చుగా ఉంటాం అన్నట్టు మనం. సో ఇక్కడ యెహోవా కృప మన హెచ్చుగా ఉన్నది అంటే ఎంతో గొప్పగా ఉంది, అంటే ఎంతో ప్రౌడ్గా ఉంది. అయితే ఇక్కడ ఏమంటాడు, ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. అట్లా మనకు నిరంతరం మన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది అన్నట్టు. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ క్రిస్టియన్స్ కాదు, ఇక్కడ మతము లేదు, ఏదీ లేదు. సమస్త అన్యజనులారా అందరూ సమస్తము దేవుని స్తుతించాలి అంతే. మనల్ని తయారు చేసిన దేవుడు, మనం దేవుణ్ణి స్తుతించాలండి. నేను ఒకప్పుడు తాగేటోని తిరిగేటోని, దేవుణ్ణి ఎరిగి కూడా నేను ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటోని, కానీ మార మనసు పొందుకున్నా నేను. మీరు కూడా మారాలండి. ఇవన్నీ వ్యర్థం, ఈ తాగుడు తిరుగుడు ఇవన్నీ వ్యర్థం. ఈ సంపాదన అనేది సంపాదించాలి. అయితే దేవుడు ఏమంటాడు, సంపాదన అనేది అది మనుష్యుడు జీతమునకు పాత్రుడు చేయాలి, సంపాదించాలి. ఎంత సంపాదించాలో, ఎంత జీతం సంపాదించాలంటే ఎంత వరకు పని చేయాలో అంత చేయాలి. కానీ దేవుని పని చేయకుంటే వ్యర్థం. సరే నువ్వు మారుతావు, మనం మారే పరలోక రాజ్యం పొందుతాం. మరి వీళ్ళందరూ నశించిపోయేటోళ్ళను మనం వదిలేయము కదా, దేవుడు వదిలేడు. వాళ్ళని కాపాడుతాడు. మనం కూడా మనతో సహాయం వాళ్ళని చెప్పాలి, వాళ్ళకు చెప్పి చూడాలి వాళ్ళకు. ఆ తర్వాత మనం దేవునికి వదిలేయాలి, వాళ్ళే మారుతారు. సో అట్లా దేవుని స్తుతించాలి. అన్యజనులు కూడా అన్యుడి ప్రతి ఒక్కరికి ఒక్కడే ఒక దేవుడు మన యేసయ్య. అన్యజనులు అందరూ దేవుని స్తుతించాలి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. అట్లా. సో దావీదు కీర్తనలు బాగా రాస్తాడు ప్రార్థన పూర్వకంగా. ప్రార్థనల గురించి చాలా బాగుంటాయి. సో ఇంకోటి Psalms కీర్తన 119 1వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఈ ధర్మశాస్త్రం అంటే బైబిల్ అండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునే వారు ధన్యులు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం మనకు ఏం చెప్తుంది, అన్ని బోధిస్తుంది. నీతి గురించి, న్యాయం గురించి, అన్యాయం గురించి ప్రతి ఒక్కటి బోధిస్తుంది మనకు. సో అట్లా ఈ ధర్మశాస్త్రం మనం అనుసరిస్తే నిర్దోషంగా నడుచుకునేవాడు ధన్యుడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం మనం ఏం పాపం చేయమండి, మనం సో ఏం పాపాలు చేయకుండా మనం అన్ని బయటపడతాం అన్నట్టు. సాతాను గారు చూస్తాడు మనకు, ఇది పాపం చేయాలి, ఇది నరకం తీసుకుపోవాలి అంటే వానికి అదే పని. సాతాను గారికి ఏం పని ఉండదు. సో అట్లా. సో మనకేందంటే ఈ ధర్మశాస్త్రం మనకు పరలోకం, మనం చనిపోయిన తర్వాత మనం పరలోకం వెళ్ళాక శిక్ష, అందరికీ శిక్ష ఉంటుంది. ధర్మశాస్త్రం నడుచుకున్నవాడు ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఉంటుంది వానికి. అట్లా. అప్పుడు అన్యజనులకైతే వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళకి ఏం చెప్తుంది, సరే వాడు దేవుణ్ణి ఎరగలేదు,
కానీ వాళ్ళ పాపాలన్నీ కడగబడాలంటే క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మాత్రమే కడగబడతాయి. అట్లా ఎందుకు మన కోసం ఇప్పుడు అంతకుముందు మన పాత నిబంధనలు మనం చూసుకున్నట్టయితే గొర్రెను బలిచ్చారు. అంటే వాళ్ళ పాప పరిహారం కోసం గొర్రెను బలిస్తే ఇట్లా పాపాలన్నీ కడగబడతాయి అని చెప్పి అప్పుడు పాత నిబంధనలు ఉండే. సో కొత్త నిబంధనకు వచ్చే వరకు పరలోకం నుంచి దేవుడు దిగొచ్చిండు, మన కోసం రక్తం చిందించిండు. అప్పుడు రక్తం చిందిస్తే మనం చేసిన పాపాలన్నీ కడగబడతాయి అన్నట్టు, అన్ని క్లీన్ అయ్యి మనకు పరలోక రాజ్యం వస్తుంది. అంటే మన చావు తర్వాత చావు ఉండదు, ఏముంటుంది, మనకు ఆత్మ ఉంటుంది. అంటే ఎల్లకాలం జీవిస్తూనే ఉంటాం మనం అట్లా. సో ఇప్పుడు ఏంటంటే అన్ని జనులకు యేసుక్రీస్తు నామం, వాళ్ళ అందరికీ దేవుని నామంలోనే మన పాపక్షమాపణ ఉంటుంది. సో వాళ్ళకి సరే దేవుని ఎరగని వాళ్ళు ఉంటారు అన్ని జనులలో. వాళ్ళ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళ శిక్ష. సో ఇప్పుడు దేవుని ఎరుగు ఉండదు, చదువు రాని వాళ్ళు, ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మనకు సాక్షి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫలానా చోట ఇప్పుడు దొంగతనం చేయడానికి పోతాడు, ఎగ్జాంపుల్ ఉదాహరణకు. వాడు దొంగతనం చెయ్యొద్దని చెప్పి మనసాక్షి చెప్తుంది. దేవుడు అడుగుతాడు, అప్పుడు నువ్వు మనసాక్షి నీకు చెప్పలే, ఎందుకు దొంగతనం చేసినావు అని చెప్పి అడుగుతాడు. అట్లా మనసాక్షి సెల్ఫ్ అది అంటారు కదా, హ్యూమానిటీ ప్రకారంగా హ్యూమానిటీ శిక్ష, మనకైతే ధర్మశాస్త్రం వల్ల పరణ శిక్ష, మన పాస్టరు సేవకులు చెప్తారు కదా ఆ బోధన వల్ల శిక్ష. అట్లా 4-5 శిక్షలు ఉంటాయనండి. కానీ చనిపోయిన తర్వాత అసలైన జీవితం అక్కడ ఉంటుంది. మనము ఇక్కడ అన్ని వదిలేసుకోవాలి. ఇక్కడ మనము పాపాలు చేయకూడదు, అన్ని వదిలేసుకోవాలి. దేవుని కోసం త్యాగం చేయాలి, దేవుని కోసం ప్రార్థన చేయాలి, నశించిపోయే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం. సో అట్లా ఇంకోటి ఏంటంటే మనకు శరీరం ఒకటి కోరుకుంటుంది, ఆత్మ ఒకటి కోరుకుంటుంది. శరీరం ఏమో అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి కోరుకుంటుంది. ఆత్మ కూడా మన మాట వినది. ఆత్మ కూడా ఏదేదో ఆలోచన చేస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనకు పూర్తిగా అవగాహన ఉండదు, ధర్మశాస్త్రం వల్ల అవగాహన ఉండదు, దేవుని పట్ల అవగాహన ఉండదు, మరియు ఇంకా ఏమంటారు అది ఇక అన్ని అవగాహన ఉండక నేను సినిమాలు చూడాలి, నేను అక్కడికి పోవాలి, నేను వ్యభిచరించాలి, నాకు ఒక అమ్మాయి అట్లా అని ఏమో సంథింగ్ ఆలోచనలు మనసు నుంచి వస్తుంది. అట్లా మన శరీరము ఒకటి కోరుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే అందుకే ధర్మశాస్త్రం బైబుల్ ఏం చెప్తుందంటే నీ శరీరం ఈ విధంగా ఉండాలి, నీ ఆత్మ ఈ విధంగా ఉండాలి. అవి ఏంటంటే దేవుడు ఏం చెప్తుందంటే గలతీయులు రాసిన పత్రిక మనం చూసినట్లయితే గలతీయులు రాసిన 5వ అధ్యాయము 16వ వర్షం నుంచి చూసినట్లయితే, నేను చెప్పినది ఏమనగా క్షమించండి, మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు, శరీర కార్యములు సృష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రము, కామత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యాలు. ఇవన్నీ ఉండకూడదు, ఇవన్నీ చెయ్యకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ ఇట్లా చెయ్యకూడదు. సో ఇంకొకటి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటికి చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరు. సో ఏంది ఇంకోటి ఇప్పుడు నేను చెప్పింది శరీర ఫలం, శరీర కార్యాలు. ఇప్పుడు ఆత్మ అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమగా ఉండాలి, సంతోషముగా ఉండాలి, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వారికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధములు శరీరములు దాని వ్యక్తులతోనే దురాశలతోనే సిలువ వేసి ఉన్నారు. సో మనము ఈ ఆత్మ ఫలం ఇట్లనే ఉండాలి. మనం ప్రేమగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము. సో అందరితో ప్రేమగా ఉండాలండి. మనం అంత్య దినాలు వస్తుంది. సో మనం చూసినట్లయితే అమెరికాలో లాస్ ఏంజల్స్లో పెద్ద, మీరు వైల్డ్ ఫైర్ విన్నారు, అది సినిమాలలో పుష్పాలు ఉంటుంది కదా, వైల్డ్ ఫైర్ చాలా పెద్ద, అది లాస్ ఏంజల్స్. దేవుడు లేడు, దేవుడు జీరో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు. సో అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని నమ్మిన వారి ఇల్లు, ఒక్క ఇల్లు తప్ప మిగతా లాస్ ఏంజల్స్ మొత్తం కాలి బూడిద అయిపోయింది. మీరు విజువల్ చూసినట్లయితే మొత్తం బూడిదున్నది అక్కడ. సో అంత్య దినాలు దగ్గర పడ్డాయండి. సో ఇట్లా శరీర కార్యాలు, విగ్రహారాధన చేయకూడదు.
అభిచారం చేయదు, ద్వేషములు, కలహాలు, మత్సరం, క్రోధలు, కక్షలు ఇవన్నీ చేయకూడదు. అసలు చేసే ప్రసక్తి లేదు. ఇవన్నీ చేసినోడు పరలోక రాజ్యంలో స్థానం లేదు, అడుగు పెట్టలేడు వాడు. అట్లా ప్రియమైన బిడ్డలారా, మనం మారదాం. ఇప్పటికైనా మారు మనసు పొందుదాం. ఇప్పటికైనా జరిగినదో జరిగిపోయింది. ఇప్పటికైనా దేవుడు మన కోసం ఎదురు చూస్తుండు. నా బిడ్డ నా ఎందుకు మనం దేవుడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? నాకు ఒక డౌట్ అండి. దేవుడు సృష్టించిన దేవుడిని నాకు వద్దంటారు. అదే తినే తిండి మనది కాదు, తాగే నీళ్లు మనది కాదు, అన్ని దేవుడు ఇచ్చిండు. నాకు దేవుడు వద్దు, దేవుడి మాట ఈయనకు ఎవరు అనటం లేరు. తర్వాత నువ్వు నరకానికి పోతావు, అప్పుడు అంటావు. అప్పుడు అగ్ని ఆడదు, పురుగు చావదు. అప్పుడు ఉంటుంది అసలైన కథ. ప్రభువా అని ఎంత మొత్తుకున్నా నువ్వు ఎవరు అని అంటాడు. సో అట్లా మనకు ఆశీర్వాదాల కోసం కాదండి, మనము నలుగురికి ఆశీర్వాదకరంగా ఉండాలి మనం. సో అట్లా ప్రభు అయిన దేవుని నామంలో ఈ వాక్యం దీవించింది కాక. సో దయచేసి నా ఒక చిన్న మనం ఏంటంటే, మనము నలుగురికి చెప్పి మన రక్షణలకు పొందిపియాలి మనము. సో ఇంకోటి ఏదో అంటారు కదా, మామూలుగా ఏదైనా మంచి పని చేయడానికి ఆలోచన చేయకండి. నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది వస్తలేదు, నాకు ఇట్లా లేదు, నేను రేపు చెప్తా, ఎల్లుండి చెప్తా, నేను అట్లా చేస్తా, నేను రేపు సమాధాన పడతా, రేపు ఉండవో తెలియదు, ఎల్లుండి వరకు ఉండవో తెలియదు. అట్లా అవన్నీ పోస్ట్పోన్లు చేయకండి. దయచేసి మీ విజ్ఞప్తి కోరుతున్నా. అంతే దిన తెలిసిన సాతాను గాడు బాగా వాడుకుంటుండు. బయట నేను ఎప్పుడైనా బయటికి పోయినప్పుడు చూసినట్లయితే ఆ వైన్ షాప్ ముందు చాలా మంది ఇట్లా తాగుతూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ కోసం మీరు తాగుడు మానేయండి, అందరూ మానేయండి. అదేదో పైసలు ఏదో మీ పిల్లలకు మామూలుగా వాళ్ళకు బుక్స్ కొనియండి, వాళ్ళకి బైబిల్ కొనియండి. ఫ్యామిలీలో మంచిగా బైబిల్ కొనిచ్చి మీ ఇంట్లో ఇవ్వండి. మంచిగా బియ్యం లేని వాళ్ళకు బియ్యం కొనియండి. ఇప్పుడు దేవుడు ఏమంటుండవు, 2 అంగిలు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళు ఒక్కటైనా ఇవ్వండి. సరే 2 అంగిలు ఉన్న వారికి ఇవ్వకండి, సరే మీరు ఇయ్యరు, 10 ఉన్నవారు ఒక్కటైనా ఇవ్వండి. సో అట్లా దయచేసి మారండి, మనం కూడా మారి ముందుకెళ్దాము. చాలా మనిషి అనేటోడే పాపమైన వ్యక్తి. సో ఈ పాపం నుండి మనం బయటికి రావాలి. సో ఇప్పుడు బయట చూసినట్లయితే చాలా మంది చూస్తున్నారు అప్పుడప్పుడు స్పీచ్లో, ఈ న్యూస్లలో తల్లిదండ్రులను వదిలేసి, సరే దేవుడిని అంటే మీరు చాలా మందికి భక్తి లేకపోవచ్చు, వాళ్ళకి శిక్ష వేరే వేరే విషయం. అది ఈ హీరోలను సినిమా హీరోలు కాదండి, వాళ్ళు జస్ట్ యాక్టర్స్. వాళ్ళు మీరు చూసినట్టు వాళ్ళు జస్ట్ యాక్టర్స్. వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు డ్యూటీ ఏదైతే మీరు అక్కడికి వెళ్ళి డ్యూటీ చేసుకొని జీతం ఎట్లా తీసుకుంటున్నారు, ఈ యాక్టర్స్ కూడా అట్లనే వాళ్ళు అక్కడికి వెళ్ళి సినిమా షూటింగ్ చేసుకుంటే అయిపోతున్నారు. అంతే, వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళను పాలాభిషేకాలు, వాళ్ళకు పూలదండలు అవసరమా అండి? ఆ డబ్బులన్నీ వీళ్ళ బీదోళ్ళకి ఎత్తే అయిపోతుంది కదా, అంతగానో అవసరమా? వాళ్ళు జీరోస్ అండి. వాళ్ళు రియల్ హీరోస్ కాదు. అంటే వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళు స్క్రీన్ మీద హీరోస్ వాళ్ళు అట్లా. సో మొన్న తొడలు కొడుతుర్రు. మొన్న ఏంది మా హీరో జోలికి రాదు అని తొడలు కొడుతుర్రు. ఇలా తీసుకుపోయి ఎక్కడ సింహం బోల్లో పడేయాలి. అప్పుడు అది తొడగొడతాడు, సింహం తొడగొడుతున్నా అని చెప్పాడు. అప్పుడు సింహం ఏమనుకుంటుంది, అది తొడ మంచిగా ఉంది, అది తొడం కొరకాలి అని చెప్పి సింహం అనుకుంటుంది. అట్లా. సో మనము నాకు ఏలియా గారు మరియు దావీదు, పౌలు అయితే నాకు చాలా ఇష్టం అండి. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు తన జీవితంలో, ఒక్క నిమిషం వేస్ట్ చేయలేదు. కొరింథీయులకు సంఘాన్ని స్థాపించిండు. మరియు ఒక్క నిమిషం అంతకుముందు దేవుని ఎరిగిన వాళ్ళనే నరికి హంతకుడు అయ్యేటోడు. దాని తర్వాత దేవుడిలో ఒక్కసారి మారుమనసు పొందిన తర్వాత పాపం చిన్న చేయొచ్చు, కానీ అతను అస్సలు పాపాత్ముడు కాదు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు కూడా చేసిండు. సో పౌలు భక్తుడు, నేను పరలోకం పోయిన తర్వాత నేను పౌలు గారిని హక్ చేసుకుంటా. పౌలు గారిని, మోషే గారిని, వాళ్ళు దేవుని కోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారండి. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే వాళ్ళ దేవుని శిష్యులు కూడా 12 మంది శిష్యులు దేవుని కోసం చనిపోయారు. ఎందుకు ఉట్టిగా చనిపోలే, వాళ్ళందరూ పరిచర్య కోసం పోయి వాళ్ళు అక్కడ పరిచర్యలోనే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చాలా మంది. తోమ గారు వచ్చారు, మన ఇండియా కూడా వచ్చింది తోమకు. మన ఇప్పుడు ఈ దేశం అనేది బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఉందండి. సో అట్లా. సో మనకు ఈ మోషే గారు ఒక చిన్న తప్పు చేయడం వల్ల కానాను దేశానికి అడుగు పెట్టలేకపోయిండు, సామ్యాలు తీసుకెళ్ళిండు. సో అట్లా. సో ఇంకా మనం చాలా చూసుకున్నట్లయితే మనకు
యోసేపు ఎంతో తగ్గించుకున్నాడు. వాళ్ళు రాజు భార్య అయిన ఆమె తను చేయబట్టినా కూడా అతను తగ్గించుకునే పెద్ద రాజుగా అయిపోయాడు. అతను చాలా పెద్ద రాజుగా అయిపోయాడు. అబ్రహాం పెద్ద సంతానం ఉంది. దేవుడు ఇసుక రేణు వల్ల ఇస్తా అని చెప్పిండు. దేవుని వాగ్దానం నెరవేరబడ్డది. సో మనము నోహావు గురించి తెలుసు మీకు. నోహావుకు చెప్పిన మాట వల్ల, ఒక్క మాట వల్ల ఇంతవరకు మనకు ప్రళయం అనేది రాలేదండి. ప్రళయం ఇంతవరకు రాలేదు. సో మన పాపాలు ఎక్కువైతే ఏం జరుగుతాయో తెలియదండి. సో ఒక్కడు చేసిన తప్పు అందరికీ వర్తిస్తుంది. సో ఏలియా గారిని చూసుకున్నట్టయితే ఏలియా గారు చాలా గొప్ప భక్తుడు అండి. దేవుని కోసమే బతుకుతాడు. ఆఖరికి వండుకొని కూడా తినలేదండి. ఒక్కరోజు కూడా వండుకొని తినలేదు. దేవదూతలు దిగచ్చి అతనికి రొట్టెలు చేసి పెట్టి లాస్ట్కు దేవునికి యాక్షన్ వచ్చి ఆ దేవుడే తీసుకెళ్ళిండు. మరణం రాకముందే దేవుడు అతను తీసుకెళ్ళిండు. సో అప్పుడు నాకు సో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలండి. ఇంతవరకు చేసిన ఈ వాక్యాలను దేవునికి అప్పచేసి ప్రార్థనపూర్వకంగా ముగిస్తామండి. నాయన తండ్రి, పరిశుద్ధుడా తండ్రి, పరలోకమందున్న తండ్రి, అయినా ఈ వాక్యాలనైనా నీ చేతికి అప్పగిస్తున్న ప్రభునైనా ఆయన ఏ లెవెల్ నడుచుకున్నట్టునైనా నీ వల్ల నడుచుకున్నట్టు మమ్మల్ని మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్న ప్రభు. దయచేసినైనా ఇంతవరకు వాక్యాలైనా అందరికీ ఆశీర్వదించినైనా ప్రభు, వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాయన ప్రభు. వాళ్ళని అనుగురించి ఆశీర్వాదకరంగా ఉండటట్టునైనా ప్రభు, పాప నుండి విడిపించిన అప్పుల బాధను విడిపించమని ప్రార్థన చేస్తున్నాయన ప్రభు. మళ్ళీ నేను తర్వాత నెక్స్ట్ వాక్యంలో కలుపుతున్నట్టు సాయం చేస్తున్నాను.